గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకుని ఈ రోజు దీక్ష విరమణ చేస్తున్నారు. అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకుని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు. వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి, మన జీవితాల్లో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పఠించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది, సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం, దానికోసం ఒక ముస్లిమ్స్కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో, క్రైస్తవులకి ఎలాగ ఒక ట్రస్టులు ఉంటాయో, అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతుని వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం, రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి, దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందనే అంశాల